నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కర్ర చేసేది చెక్క అనకూడదు, మన స్టోన్ రాయి రెడీగా ఉంది. ఏం చేసి చూపిస్తున్నారు, ఏమి నేర్పిస్తున్నారు? చూపించటం కన్నా కూడా జొన్న రొట్టెలు చేద్దాం. ఆ జొన్న రొట్టె మా అందరూ ఇలా 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 కొట్టేది కాకుండా అది ఎక్స్పర్ట్స్ పని. బద్దకస్తులు నేర్చుకునే విధానంలో ఒకటి చూపిద్దాం. ఇప్పుడు ఇది బద్దకస్తుల పనా? ఎస్, రైట్. ఓకే. దాంతో పాటు ఒట్టి రొట్టెలు చేస్తే ఎలాగా? ఏదైనా సింపుల్ పప్పు ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసేసుకునే పెసరపప్పు, తర్వాత జొన్న రొట్టెలు. ఓకే. జొన్న రొట్టె అనగానే కొంచెం చేయి తిరిగిన వారే బాగా వస్తుంది వారికే అనేది ఒకటి. అవును, ఇలా కొట్టేది అయితే ఖచ్చితంగా చేయి తిరగాలి. నేను కూడా చాలా సార్లు ట్రై చేసి కొంచెం తిరుగుతుంది, సక్సెస్ఫుల్ గా నాకు వచ్చు అని చెప్పలేను నేను. అమ్మయ్యా, నేను హ్యాపీ. అది కాబట్టి ఇది పూర్తిగా బద్దకస్తులు, స్టార్ట్ కొత్త వాళ్ళు. తర్వాత ఈ రుచి అలవాటైతే అసలు ఆ జొన్న రొట్టె వద్దు, ఇదే బాగుందని అనిపిస్తుంది. అవునండి, పిల్లలు కూడా ప్రాసెస్ ఒక్కసారి చెప్పేయండి అమ్మగారు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. జొన్న రొట్టెకి ఏముంది, స్టవ్ మీద నీళ్ళు పెట్టాం, నీళ్ళు మరిగాక పిండి అందులో పోసి కలిపేయటం. ఎన్ని నీళ్ళు ఎంత పిండి అండి? చేయటం, ఒత్తేయటమే. ఎన్ని నీళ్ళు ఎంత? ఒక గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్ళు, అంతే. అంతే. స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ముందు పప్పు చేసేసుకుందాము. ఆకుకూర పప్పు అమ్మగారు. ఆకుకూర పప్పు ఏదో ఒక ఆకుకూర పప్పు చేసుకోండి. జొన్న రొట్టెల్లోకి పప్పు చాలా బాగుంటుంది. మామూలు చపాతీల్లోకి రకరకాల మసాలా కూరలు అవి ఇవి చేసుకుంటాం కదా, ఒక 2 గుప్పెళ్ళు పప్పు వేసాను అంతే. ఓకే. కాదు రమ్మగారు, ఇది ఆ స్టవ్ మీద పెట్టుకుంటే మనం పిండి ఇక్కడ పెట్టేసుకోవచ్చేమో. అంటే మరి ఇది దిగాక రొట్టెలు చేసుకుంటే వీలు మనకి. సరే, జొన్న రొట్టెలు పెద్ద ప్రాసెస్ కాదు. అవునులే, విజిల్ పోవాలి కదా. చాలా సింపుల్ ప్రాసెస్. పప్పు చేసేసి అప్పుడు రొట్టెలు చేద్దాం. హైదరాబాదు, తెలంగాణ పరిసరాలు, రాయలసీమ అక్కడికి వెళ్తే మనకి ప్రతి సందులో కూడా జొన్న రొట్టెలు చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, లేడీస్ అంతా. పప్పు కూడా బాగా కనపడుతుంది. నేనేం చేస్తానంటే ఇది కుక్కర్లో చేయడానికి ఒక్క విజిల్ రాణిస్తాను. పప్ప ఒకటే విజిల్. పెసరపప్పుకి ఎక్కువ సమయం పట్టదు. అవును, ఇంకా స్పీడ్గా అయిపోవాలని అనమాట. ఒకే ఒక విజిల్ అలా రాగానే ఆపేస్తా. ఇది కొంచెం కుక్కర్ చల్లారగానే మూతేయటం, ఆ కూర టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసేయటం, మళ్ళీ ఈసారి మూత పెట్టక్కర్లా. ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతాయి, తాలింపు వేసేసుకోవటం. ఇది ఒక పావు గంటలో పని అయిపోయేందుకు అనమాట, స్పీడ్ గా చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని అంగరక్షలు చేసి ఇది పొంగేదాకా ఆగి అది ఉడికేదాకా ఉండి ఆ హడావిడి లేకుండా ఒకే ఒక్క విజిల్ తోటి ఇందులోనే పప్పు కూర అన్నీ కూడా వేసేయచ్చు. ఎందుకంటే మరీ హేస్టీగా ఉంటుంది, మనకే అన్ని వేసేసి పెట్టచ్చు. పెసరపప్పుతో ఆ ప్రాబ్లం ఉండదు. రమ్మగారు, కాంబినేషన్ మనకి ఆకుకూర పప్పు బాగుంటుంది అంటారా? ఇంకా ఏదైనా పర్వాలేదు? ఆకుకూర పప్పు చాలా బాగుంటుంది, పచ్చడి కూడా బాగుంటుంది. ఓకే. ఒకే ఒక్క విజిల్ రప్పిద్దాం అంతే. ఏం పచ్చడి అండి? పచ్చడి మనం బీరకాయ కూర పచ్చడి చేసుకుంటాం కదా, కూరగాయల పచ్చడి, వంకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఏదైనా కూడా బాగానే ఉంటుంది. మనం ఈజీ ఏంటంటే కొంచెం హెల్తీ థింగ్. మనం సాధారణంగా జొన్న రొట్టెలు ఎందుకు తింటాము? వెయిట్ లాస్ కోసం తింటాం. అలవాటుగా ప్రాంతాల వారీగా తినే వాళ్ళ బంధ వేరు. మనబోటి వాళ్ళు మనం అంతా ఏం చేస్తాం, కొంచెం సన్నబడ్డానికి ఫుడ్ తగ్గిస్తాం. అప్పుడు దీనికి ఏంటంటే కొంచెం ప్రోటీన్ కనుక ఇస్తే ఎక్కువ ఆయిల్ వేయకుండా తాలింపులో జొన్న రొట్టెలో చుక్క నూనె పడదు. ఇందులో ఒక స్పూన్ నెయ్యితోటి తాలింపు వేసుకోవటం, పప్పు కమ్మగా ఉంటుంది, హాయిగా వెళ్ళిపోతుంది. తింటే బాగుంటుంది కదా, ఈజీగా తినగలగాలిగా. అందుకు అండ్ ప్రోటీన్ అందిస్తాం మనం పప్పులో. జొన్న రొట్టెలు, రాగి సంకటి ఇవన్నీ కూడా కొంచెం పాతకాలం వంటకాలైనా మళ్ళీ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాయండి. అంటే ఇప్పుడు ఇవి ప్రాంతాల వారీగా ఉంటాయి కదా జయ. మన వైపు ఈ కృష్ణా గోదావరి జిల్లాల్లో ఇవి తినాం. జొన్న రొట్టెలు చాలా తక్కువ. మన ప్రాంతంలో అది ఉండదు. ఇవి కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. మనం అన్ని చోట్ల ఉండటం మొదలు పెట్టాము. ఇప్పుడు అందరి ఫుడ్స్ అందరూ తినేస్తున్నాము. దానితోడు వెయిట్ లాస్ అనే ఒక బృహత్తర కార్యక్రమం మొదలైపోయింది. అందరికి ఎవరిని మాట్లాడినా ఇదే కదా రమ్మగారు. అన్నం తగ్గించాలి అంటే ఏదో ఒకటి తినాలి, కొంచెం హెల్దీ కదా. అవును. ఎస్. ఏమిటండి ఒక్క విజిల్ ఎంతసేపు వెయిట్ చేయించింది? కొత్త కుక్కర్లు అలాగే చేస్తాయి జయ. వడగా వా బా పప్పు చక్క విజిల్కి పెసరపప్పు అంతే. ఆ ఒక విజిల్ కూడా రానివ్వకూడదు. ఏమేమంటారు? ఏదో ఒక కూర, చుక్కకూర, మెంతికూర, పాలకూర, తోటకూర, ఆకుకూర వెళ్ళటం ప్రధానం అండి. గంగబావిల కూర కూడా, కొన్నగంటి కూర, టమాటాలు కూడా ఇచ్చి రోజులో ఒక్క పూటైనా ఆకుకూర తినాలి అనేసి. ఉల్లిపాయలు కాసినవి అన్నీ ఒక 1 వేసాం, ఒక 2 పచ్చిమిరపకాయలు అంటారు, డాక్టర్స్ చెప్తున్నారు కదండి. ఏదో ఒక ఆకుకూర తినాలి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ ఉప్పు వేసేసి మన రుచిని అనుసరించి వేసుకోండి. ఉప్పు చాలు, చాలా చాలు, ఇంకా ఎక్కువైపోతుంది.
ఇప్పుడు ఆ చింతపండు పులుసు కొద్దిగా నలిపి పక్కన పెట్టు, దాంట్లో ఇంకా రసం తీసి వేసేద్దాం. ఒక్కసారి పప్పును అడుగు నుంచి కలిపేస్తే ఇది లూజ్గా ఉడికిపోతుంది. అవును. ఈ ఉల్లిపాయలు ఇందులోనే వేయక్కర్లేదు, తాలింపులో కూడా వేసుకోవచ్చు. మనం ఒక దెబ్బకి పని అయిపోవటం కోసం ఇలా చేసుకుంటున్నాం. ఇలా కూడా చేయొచ్చు, అంత ఇబ్బంది ఏం లేదు. ఇదేంటంటే స్టూడెంట్ రెసిపీ చేయాలి. పిల్లలు కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున్న వంట చేసుకుని వెళ్ళేవాళ్ళం, వంట చేసుకుని అన్నం తిని వెళ్ళాలి. మరి ఎక్కడో హాస్టల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాము? అవును. అప్పుడు ఏం చేయాలి? అన్ని కలిపి ఓ దాంట్లో పడేయటం, మూత దియంగానే అందులో తాలింపు వేసుకోవటం, అన్నంలో వేసుకొని కలిపేసుకోవటం, అంతే. చింతపండు రెడీ అండి. పులుసు తీసుకు పోసేసే అందులో కూర్చో చేయ. రమ్మగారు చూసేవాళ్ళు అసలు చేయక అస్సలేమి అనుకోగలరు రమ్మగారు. కొన్ని కొన్ని వచ్చు నాకు, మీకులాగా మరీ పెద్ద పెద్దవి రావు. చూడండి ఎంత ప్రొఫెషనల్గా వేస్తున్నాను. అవును. కానీ నాకు ఒక అనుమానం అండి, మీరు టమాటో వేస్తున్నారు ప్లస్ చింతపండు రసం, పులుపు అనిపించదు అంటారా? అంటే ఈ రోజుల్లో టమాటాల్లో పులుపు ఉందా అసలు? అదే కదా, లేదు కదా. ఒక 5 నిమిషాలు దీన్ని మధ్యపోనిద్దాం. మనం పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం కారంగా కూడా వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది. నువ్వు విజిల్ పెట్టకుండా 10 నిమిషాలు ఉడకనిచ్చి కూడా చేసేసుకోవచ్చు. ఓకే. మనం ఏం చేద్దామంటే ఊరికే అలాగా మూత పెడదాం ఒక 2 నిమిషాలు. ఈ లోపల చిన్న తాలింపు వేసుకుందాం. కాదు, నువ్వు పిండి కోసం తొందరపడకు, ఎందుకంటే జొన్న రొట్టె పిండి కలపటం చాలా సింపుల్ థింగ్. ఎంత సింపుల్గా చెప్తున్నారు చూడాలి. ఒక రోజు మీరు నాకు వీడియో కూడా ఒకటి పెట్టారు కదా, ట్రై చేశాను రమ్మగారు. నీ వల్ల కాలేదా? అసలు ఇంకా ముక్కలు చెక్కలే అనమాట. చూద్దాం. మనం మామ్స్ కిచెన్ స్టార్ట్ చేశాక డెఫినెట్గా చేయాలనుకున్నాను నేనైతే. అంతా ఓకే. తాలింపు 1 స్పూన్ నెయ్యితో వేసుకోండి, 1 చెంచా నెయ్యి. పెసరపప్పులోకి నెయ్యి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కందిపప్పులోకి నూనె వేసుకోవచ్చు, పెసరపప్పులో మాత్రం కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా మినపప్పు, ఈ పప్పులో శనగపప్పులు అవి వేసుకోము. ఓకే, అంటే ఇది నా రెసిపీ అనమాట. మేము వేస్తాం అని నువ్వంటే నేను చెప్పలేను. మేము కూడా వేయమండి. ఓకే, ఆల్రెడీ పప్పే కదా, ఇంకా శనగపప్పు అవసరం లేదు. ఈ మినపప్పు కూడా ఎందుకంటే ఇది కొంచెం కమ్మని వాసన అవును కాబట్టి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఓకే, దాంతోపాటు 1, 2 అంటే 2 వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటు చాలా కొంచెంగా ఇంగువ, ఓకే, దాంతో పాటుగా కరివేపాకు, ఓకే, అందులో వేసి అంతే. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం తిప్పుతారు, ఒక్కసారి కదిపి కొంచెం లూజ్గానే ఉండాలేమో, లూజ్గా ఉంచుకోవచ్చు. కాస్త నీళ్ళు పోసి లూజ్గా ఉంచుకుంటే సరిపోతుంది. కొద్దిగా కారం వేసుకుందాము. ధనియాల పొడి ఒకటి చాలా బాగుంటుంది ఈ పప్పులో, పెసరపప్పులో. కొట్టి పచ్చి ధనియాలు 2 దెబ్బలు కొట్టి వేస్తే వాసన ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు అన్ని పొడులు ఉంచుకుంటారండి, లేకపోతే అప్పటికప్పుడు ఇట్లా కొట్టుకొని వేసేసుకుంటారా? ఉంచుకుంటాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి దాన్ని చిన్న స్టవ్ మీదకి మార్చేసేద్దాం. కొంచెం నిదానంగా ఆకు పూర్తిగా మగ్గేదాకా. ఓకే, అన్ని పొడులు ఉంటాయి నా దగ్గర. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ పొడి, చారు పొడి, జొన్న పిండి కలిపేసుకుంటాం. ఓకే, ఇది ఇంకొక 3 నిమిషాలు నేను దానికోసమే వెయిటింగ్. ఇంకొక అవునవును, ఇంకొక 2-3 నిమిషాలు అయితే అది అయిపోతుంది. నీళ్ళు కాగబెడుతున్నాం. మనం ఈ కప్పు ఇది ఇంచుమించుగా ఇంత గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్లు. స్టవ్ మీద నీళ్ళు కాగనివ్వండి. ఏది పెట్టుకుంటే దాంతో నీళ్లు అంతే లెక్క. పెద్ద గ్లాస్ పెట్టుకున్నా సరే, గ్లాస్ నీళ్లు అంతే. కాదురమ్మ గారు, జొన్న అన్నం కూడా తినేవారు కదండి ఇది వరకు? పాత రోజుల్లో తినేవాళ్ళు జొన్న అన్నం. అంటే జొన్న అన్నం వండటం, జొన్నలు దంచి మన వైపు చెరిగి వండుకునేవాళ్ళు. ఎక్కువగా ఏంటంటే పాటక జనం పనిచేసే వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. కొద్దిగా బలంగా ఉంటుంది, ఎక్కువసేపు అరగడానికి టైం పడుతుంది, చాలా శక్తినిస్తుంది. కొద్దిగా అంటే ఆర్థికమైన స్థితిగతులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా జొన్న అన్నం తింటాం ఉండేది పద్ధతి. కానీ జొన్నలు తిన్న వాళ్ళు బలంగా ఉండేవాళ్ళు. మన వైపు ఒక సామెత ఉంది, ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా? జొన్న అన్నం తింటావా రావణ్ణి ఎత్తుకుంటావా అని. ఒక 6-8 నెలలు వచ్చిన పిల్లాడిని ఎత్తుకోవడం కంటే జొన్న అన్నం తినడం సులువు. ఎందుకంటే జొన్నలు ఒట్టిగా రావు, వాటిని దంచాలి, చెరగాలి, మళ్ళీ దంచాలి, నీళ్ళు పోసి దంచుతారు. చెరిగి పొట్టంతా తీయాలి. ఉడకటానికి కూడా చాలా సమయం పడుతుంది. ఓకే, నీళ్ళు ఎలా రమ్మగారు? బాగా అవ్వాలా? గోరువెచ్చగా మరగాల? నీళ్ళు బాగా కాగిపోవాలి. పప్పు అయిపోయింది. మంచి వాసన వస్తుంది. ఉప్పు సరిపోయిన వాసన వస్తుందా మీకు? వాసనలో కూడా ఉప్పు సరిపోయింది తెలుసు. మంచి వాసన వస్తే ఉప్పు సరిపోయినట్టు.
పప్పు కనపడినంత అందంగా వాసన రావట్లేదు, గుమగుమలాడకపోతే ఉప్పు చాలకపోతే వాసన తక్కువ వస్తుంది. అంతే, అదే లెక్క. నీళ్ళు మరిగిపోయినాయి, మరిగినాయండి. స్టవ్ ఆపేసాను. ఇదిగోండి పిండి ఎత్తి పోసేస్తున్నాయి ఇందులో, అంతే. ఓకే, దీన్ని పెట్టుకోండి, లేకుంటే అదిగో అంతే. ఇదిదా పిండి, ఇందులో ఇంతకంటే విశేషం ఏం లేదు. వేడి అంతే. ఒక్కసారి మొత్తం కలిపేయండి. మీకు ఉప్పు టేస్ట్ ఉంటే, ఉప్పు తినాలి, ఉప్పగా ఉండాలి రొట్టె అలాంటి ఫీలింగ్ ఉంటే కనుక ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. నేను రొట్టెల్లో ఉప్పు అవి వేయను. ఓకే, ముందే ఒకసారి పిండిలో ఏమైనా పురుగు పుట్ర ఉన్నాయేమో చూసి పెట్టుకోండి. ఇదిగో మన పిండి వచ్చేసింది, అంతే. ఒక్క 2-5 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి వదిలిపెట్టేసేద్దాం. అది కొంచెం సెటిల్ అవ్వాలి, ఆ వేడి కొంచెం తగ్గాలి. దీన్ని స్టవ్ మీద నుంచి కూడా దించి పక్కన పెట్టేసుకోవచ్చు. రాయి మీద పెట్టినా పెట్టేసి స్టార్ట్ చేద్దామండి. గిన్నె తీసి పక్కన పెట్టు. మామూలుగా మనం చపాతీ చేసినట్టేనా రమ్మగారు? ఆ గిన్నె తీసి నాకు ఇక్కడ నేను చూపిస్తాను నీకు. వేడిగా లేదా? కొంచెం వేడిగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. నాకు నేను చేసిన మిస్టేక్ ఏంటో ఇప్పుడు అర్థమైంది రమ్మగారి. ఇట్లా ఇట్లా ఇది చేయలే, పిసకలేదు నేను. కలిపేసి గబగబా ఉండలు చుట్టేసి చేసేసా. ఇప్పుడు ఉండలు చేసి పెట్టు, అంతంత బాల్స్ చేసేసుకుంటే ఒత్తేసేద్దాం. అంతంత బాల్స్ చేసి చిన్న స్టవ్ మీద పెట్టుకుందామా? మరి మొదటిసారి చేసేటప్పుడు బుజ్జి బుజ్జివి చేసుకోండి. చిన్నవి చేస్తే మీకు కంఫర్టబుల్గా తెలుస్తుంది అనమాట. పెద్దవి ఒత్తే కొందికి కొసలు పలచబడిపోయినాయి, చిరిగిపోయినాయి అలా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎప్పుడు చిన్నవే చేసుకోవాలి, ఏ పదార్థమైనా సరే. అంతే, ఈ సైజువి 6 అవుతాయి. అవును. ఓకే, దీని మీద మూత పెట్టేసి రయ్యమని చేయకూడదు. నేను జయతోటే చేయిస్తున్నాను, ఎందుకంటే అసలు తెలియని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి. నిదానంగా చెయ్యి, స్పీడ్గా అయిపోవద్దు. కొంచెం పిండి అలాగా వేసుకుంటూ, పిండి ఎక్కువ వేసుకోవచ్చు, తర్వాత దులిపేస్తాం దాన్ని మనం. అవునా? పలుచగా రావాలంటే ఇంకా కొంచెం పలుచగా వస్తుంది. ఏం అనుమానంగా చేయక్కర్లా, నువ్వు ధైర్యంగా చేయొచ్చు. అక్షింతలు వేస్తారేమో నాకని భయంగా చేసి. ఏం కాదు, ఎందుకంటే అస్సలు రాని వాళ్ళు చేయటం ఎట్లా అనేది చూపించడమే కదా మన ఐడియా. నేనే ఎగ్జాంపుల్. నువ్వే ఎగ్జాంపుల్ ఉండు, పర్వాలేదు. వేసి ఈ మాత్రం పిండి వేయచ్చు, ఇదంతా పోతుంది, ఏం ఉండదు. ఓకే, డస్ట్ చేసిన కొందికి ఇదిగో నేను ఇప్పుడు జయ చేసిందా, నేను చేస్తాను చూడు. కర్రతోనే తిరగాలి. కర్రతో తిరుగుతుంది ఆటోమేటిక్గా, మనకు అలవాటు అయితే తిరుగుతుంది. మనము దీన్ని ఏం చేస్తామంటే ఇలా కాదు, దీన్ని తోయటానికి ట్రై చేయాలన్నమాట. చేస్తే ఆటోమేటిక్గా పెద్దగా అంచులు విరగవు, వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చేసేనా? చేసి ఇదిగో ఇది ఎలా చేస్తున్నానో చూసుకో చాలు. మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి, ఈజీగా అయిపోతుంది, మాడిపోదు, చక్కగా వస్తుంది. దీనిపైన చేయి పెట్టచ్చు, ఏమవదు. ఈ చేయి వేసినప్పుడు దాదిమేయకూడదు, జస్ట్ ఇదిగో ఈవెన్గా అన్ని పక్కల కాలటం కోసం. చేత్తో రాకపోయినా ఏం పర్వాలేదండి, కంగారు పడకండి, ఎలా అయినా తిప్పచ్చు. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు తిరగేస్తే సరిపోతుంది. ఇంకొంచెం రానివ్వాలి. బబుల్ వస్తుంది చూడు, కాలిన దాని అంటే పిండి ఇదవుతున్న దాని లక్షణం అనమాట. ఓకే, ఉండలు చేసి పెడతాం కదా జయ, 6 10 చేస్తాం. ప్రతి ఉండని మనం చేసే ముందు ఒకసారి నలిపి అప్పుడు చేయండి. మీరు రాగి పిండి అంతే, జొన్న పిండి అంతే, బియ్య పిండితో అంతే. ఎందుకంటే మనం ఉండలు చేయగానే పై లేయర్ లైట్గా డ్రై అవుతుంది, ఇప్పుడు విరిగిపోతాయి, అసలు చిట్లినట్టు వస్తాయి. అదే మనం నలిపేమనుకో స్మూత్గా వస్తుంది. అవును, ఎంత నలిపినా కూడా బాగానే ఉంటుంది, ఏమి పాడవదు. ఓకే, ఇలా కూడా బాగానే ఉంటుంది. పెనం మీద కూడా బాగానే ఉంటుంది. మనం దీన్ని ఒత్తుకోవాలి అంతే. ఇట్లా ఇలా కాస్త తిప్పేస్తే అన్ని పక్కల కాలుతుంది. మనకి అదొక అలవాటు అనమాట, ఈ పుల్కాల అలవాటుతోటి. అవును, నాకు అలా అలవాటు అయ్యింది. అవును, బయట దొరికేస్తే కానీ రమ్మగారు ఆ పిండి ఉట్టిగా జొన్న పిండేనా ఇంకేదన్నా కలిపారా ఒక అనుమానం మనకి కదా. అంటే శుభ్రంగా పట్టించారా లేదా అనే అనుమానం కూడా ఉంటుంది కదా జయ. అవునండి, మనమే జొన్నలు కొనుక్కుని కనుక పట్టించుకుంటే బాగుంటుంది. ఓకే, అయిపోయింది. అబ్బా ఎంత చక్కగా వచ్చారు జయ, నీకు బాగా వచ్చు రొట్టెలు వత్తడం. ఓకే, ఓకేనా? అమ్మయ్యా, గుడ్, సూపర్. 4 రోజుల తర్వాత ఇదే గుండ్రంగా ఇంకా చక్కగా షేప్లో చపాతీలు వస్తున్నట్టే ఒత్తేయగలుగుతాం. పిండిని బాగా నలపండి, ప్రతిసారి ఒకసారి ఇట్లా దాన్ని నర్చర్ చేయాలి, ముద్దు చేయాలన్నమాట. ఉండాలి,
చిన్నపిల్లాడిని ముద్దు చేసినట్టు చేస్తే చక్కగా వస్తుంది. ఒకసారి రాకపోయేసరికి అయ్యో ఏంటి రావట్లేదు అనిపించేస్తుంది రమ్మగారు. కానీ ఇంట్లో నుంచి మీరు చేసింది కూడా నాకు పంపించారు ఒకటి, మీరు ఎలా చేయాలనేది నాకు చూపించారు, అయినా కూడా నాకు కుదరలేదు రమ్మగారు. వెనక్కి తిప్పంగానే ఆ హీట్ వచ్చేసరికి ఎట్లా పొంగు వస్తుందో. అవును అవును, పూరిలాగా వస్తుంది. అవును, ఈ అంచులు సరిగ్గా ఒత్తుకోవటం మనకి ప్రాక్టీస్ అయిన కొందికి ఇది మంచిగా పూరిలాగా వచ్చేస్తుంది. మెత్తగా అయిపోయించు. ఈ పనులు కూడా ఇవన్నీ అలవాట్లు. అవునవును, అంతే. స్టాండ్లు దొరికేస్తున్నాయండి, ఒకవేళ చేసుకోలేకపోతామంటే దీని మీద స్టాండ్ పెట్టేసుకోవచ్చు. స్టాండ్ మీద అంటే కొత్తలో అదే మీకులాగా ప్రాక్టీస్ అయితే ఓకే. అంటే పుల్కాలు ఇట్లా చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేయగలుగుతారు. అంతే, సూపర్. అయిపోయింది. ఇదిగో మనం చేసిన పిండితోటి 1 2 3 4 5 6 రొట్టెలు. ఇది మనం ఫస్ట్ చేసిన రొట్టె చేయాలి. అవునండి. ఇదిగో అబ్బా ఇంత స్మూతీగా ఉందండి. ఇంత స్మూత్గానే ఉంటుంది. సూపర్. ఇప్పుడు ఇది చిన్న ముక్క తుంచిస్తే పిల్లవాడు తినలేడు, చక్కగా తింటాడు. ఏమి అడ్డం పడుతుందన్న భయం కూడా అనిపించదు. భయం కూడా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఇలా కొట్టేది వచ్చుంటే ప్రాక్టీస్ ఉంటే సూపర్. ఓకే, రాకపోతే మీరు జొన్న రొట్టెలు తిందాము, వెరైటీగా తిందాము, డిఫరెంట్గా చేద్దాము, ముందు ట్రై చేద్దాము అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు పెట్టచ్చు, పెద్దవాళ్ళకి పెట్టచ్చు. అయితే ఇవి నిలవ ఉంటాయా అలాంటి ప్రశ్నలు వేయకండి. అప్పటికప్పుడు చేసుకుని తినేస్తే బాగుంటుంది. ఒక 2-3 గంటలున్నా మెత్తగానే ఉంటాయి. ఈ రాత్రి చేసుకుని రేపు పొద్దున్న తినచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రేపు రాత్రి దాకా ఏ రొట్టెలు ఉండవు, ఇలాంటివి ఉండవు. కానీ ఒక పూటకి ఓకే, ఒక 6 రొట్టెలు ఎత్తుకుంటే భార్యాభర్త ఇద్దరికి సరిపోతుంది. దీంతోపాటు ఒక కప్పు పప్పు, కాసిన కీర ముక్కలు, క్యారెట్ ముక్కలు ఏమైనా వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రమ్మగారు, డెఫినెట్గా ట్రై చేసి ఉండు. నువ్వు మరి పప్పుతో టేస్ట్ చూస్తావా? చూస్తాను కదా, చూడు రుచి ఎలా ఉందో. నా చేతులతో నేను చేసిన రమ్మగారు అంతే అంతే, నేనే చేసిన చెప్పాలి చేయను అందరికి. ఓకే, చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు చేస్తారో. నువ్వు ఒత్తేవు కదా, అంతేనా? ఆ ఒత్తటమే రొట్టెలకి. బా స్మూత్గా ఉందా? చాలా బాగున్నాయండి. ఇంకొక ముక్క. చాలా చాలా బాగున్నాయి. ఇలా తినేస్తే ఇంకా జొన్న రొట్టెకి లావవరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏమీ ఇబ్బంది లేదు. దీన్ని ఇప్పుడు ఇంతసేపు అయింది, చల్లగా అయిపోయింది, చల్లారిపోయింది, అయినా కూడా ఇలాగే స్మూత్గా వచ్చేస్తుంది ఈ ముక్క. ఓకే, ఈ పప్పు ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ట్రై చేస్తాను. డెఫినెట్గా మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.